నీ చిన్న కోడలు ఒంటి మీద ఉన్న నగలు ఒరిజినలా? తన ఒంటి మీద ఉన్న నగలు ఒరిజినలా? అది అది మరి చూసి చెప్పమ్మా. అలాగే. ఇది ఒరిజినలే కదా? ఒరిజినలే. అయినా నీకెందుకు వచ్చింది ఆ డౌట్? బాగా చూడమ్మా. ఇంకెలా చూడాలి నాన్నా? పేరు పార చూశాను, ఒరిజినలే. ఏమే బెల్లం కొట్టిన రాయిలా అలాగే ఉంటావే? నీ ఒంటి మీద నగలు ఒరిజినలే కదా, నకిలేవెందుకుంటాయి? గదే గదత్తమ్మా, నాకు కూడా సంచేతలే. ఈ సొమ్ములు నకిలీ అని మీ కొడుక్కి డౌట్ ఎందుకు వచ్చిందో ఏందో మీరన్నా చెప్పుండ్రు గట్టిగా. గట్టిగా చెప్పాల్సింది మా అమ్మ కాదు, నువ్వు. ఒంటి నిండా నగలేసుకొని పుట్టింటికి వెళ్ళడం తెలుసు, పూజలు చేయడం తెలుసు, కానీ ఆ నగలు అసలా నకిలీయా అని మాత్రం తెలియదు నీకు. నీకు తెలియకుండా నకిలీ నగలు వేసుకెళ్ళావా, లేక తెలిసే వేసుకెళ్ళావా? అయ్యో, మీకెట్లా చెప్పాలి? ఈ నగలు నకిలేంది, ఇవి ఒరిజినల్ అండి. అవునా? పక్కా శ్రీవల్లి నగలు ఒరిజినలే. ఒరిజినల్. అవును, ఒరిజినల్. అవునండి. లవంగం. లవంగం. రెండూ కాకుండా ఈ ఇంటి నగలకి రెక్కలొచ్చాయంటే చంపేస్తాను. నువ్వు చంపినా రోహిత్ దొంగతనం చేశాడంటే నేను ఒప్పుకోనన్నయ్యా. నేను మాత్రం నగలు రోహిత్కి అమ్మ తోడండి. అది చెప్పాల్సింది మీరు కాదు, తేల్చాల్సింది పోలీసులు. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. ఎవరు దొంగో ఎవరు దొరో తేలిపోతుంది. నానా, ఏంటన్నా ఇది? ఇంత చిన్న విషయానికి పోలీసులు కేసులు ఏంట్రా? పోలీసులు వస్తే పోయేది మనింటి పరువే కదరా. ఇంకా పరువు ఎక్కడుంది? నీకు నాకు ఎవరికీ తెలియకుండా నగలు పోయినప్పుడే పరువు పోయింది. ఈ ఇంటి మీద నా మీద గౌరవం పోయింది. ఈ ఇంట్లో వాళ్ళ మీద నాకు నమ్మకం పోయింది. అయితే నీ కోడలే నగలిచ్చాను అని ఒప్పుకోవాలి, లేదా వాడు దొంగతనం చేశాడు అని అయినా వాడు ఒప్పుకోవాలి. ఎక్కడ వాడు? ఏమండి? రోహిత్, రోహిత్. ఏంటి సంధి? ఒకసారి నాతో రా. ఏంటి సంధి?
ముందు నువ్వు నాతో రా. శాన్వి ఆగు. అబ్బా రమ్మంటున్నాను కదా. శాన్వి ఎక్కడికి? ఏమైంది శాన్వి? మీరోదే నగలు తాకట్టు పెట్టారా? తాకట్టా? అవును, ఓదే నగలు కనిపించట్లేదు. మీరే తీసారా అంటున్నారు. ఆ నగలు తీసుకెళ్లి తాకట్టు. రిసిప్టా? నా పేరు మీద? ఇంకా తప్పించుకోవడం కష్టం. ఆ రిసిప్ట్ కూడా అబద్ధం అయితే నీ పేరు, నీ ఫోన్ నంబర్, నీ సంతకం ఎందుకుంది రోహిత్? మార్వాడి షాపుకు నువ్వు వెళ్ళకపోతే లవంగానికి నువ్వు అక్కడ ఎందుకు కనపడ్డావు? దొంగతనం చేశాడు కాబట్టి. లేదు, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను ఆ నగలు దొంగతనం చేయలేదు. అయితే ఎవరిచ్చారు రోహిత్ నీకు? సైలెంట్ గుండు కాదన్నయ్య, నిజం చెప్పాలి, లేకుంటే నేను తప్పు చేసిందని అవుతున్నా. చెప్పన్నయ్య. ఇంట్లో దూరి ఆ నగలు దొంగతనం చేశానని ఒప్పుకో. లేదా శ్రీవల్లి నీకు ఆ నగలిచ్చిందనైనా ఒప్పుకో. కానీ నాకు నిజం కావాలి, నిజమే కావాలి. మాట్లాడవేంటి బాబు? నువ్వు తప్పు చేయకపోతే అసలు జరిగిందేంటో చెప్పు. నోరు జారదు రోహిత్, నా పేరు చెప్పావో నేను చచ్చానే. ఇలా నిజం బయటికి రాదు. ఈ విషయాన్ని పోలీసులే తేలుస్తారు. లవంగం, పోలీసులకి ఫోన్ చేయి. లవంగం ఆగు. రోహిత్, నీకు దండం పెడతాను, నిజం చెప్పు రోహిత్. నువ్వు ఆ నగలు తీస్తే తీసానని ఒప్పుకో, లేదంటే మా వదిన దోషిలా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటిదాకా మన కోసం తను ఎంతో చేసింది. తన మీద కృతజ్ఞత చూపించాల్సింది పోయి తనకి మరోసారి శిక్ష పడే పరిస్థితి తీసుకురావద్దు రోహిత్. శ్రీవల్లి,
లవంగం, వాడు తాకట్టు పెట్టి తెచ్చుకున్న డబ్బెక్కడా? ఏందయ్య గట్ల చూస్తున్నావు? ఇప్పుడు సీరియసేనా? జర నవ్వచ్చు కదా. నిన్నే అప్పుడప్పుడు జరంత నవ్వాలి, ఆరోగ్యానికి మంచిది. నేను తప్పు చేయలే అని ఎరికైంది కదా, మరి ఇంకేంది? అక్షింతలేసి ఆశీర్వదించరు కదా, మరి ఇంకేంది? జర నవ్వు. ఇగో గట్ల చూడకుండ్రి, మిమ్మల్ని నేనేం అనలేదు. బల్లి సీరియస్ గా చూస్తుంది, గందుకే జర నవ్వమని చెప్తున్నా. తప్ప? ఇగో మీరు గట్ల సైలెంట్గా ఉంటే నాకు భయం అవుతుంది. తిడితే తిట్టుండ్రి, కొడితే కొట్టుండ్రి, కానీ ఏదో ఒకటి అనుండ్రి. సరే, సారీ. చేసేవన్నీ నకరాలు, ఇప్పుడు అమాయకత్వం. తిట్టాల్సినవన్నీ తిట్టి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? నటనలో ఆస్కార్ ఇవ్వాలి. ఇంకోసారి ఇలాంటి నకరాలు చేస్తే బాగోదు, గుర్తుపెట్టుకో. అమ్మా, ఎందుకు వచ్చిన సైలెంట్గా ఉంటుండే బెటర్. ఏంటి సార్ ఇది? అక్కడున్న నగలు నా దగ్గరకు వచ్చాయంటారంటే నా దగ్గరికి ఎలా వస్తాయి? దొంగతనం చేశావంటున్నాను. లేదు లేదు సార్, నేనే దొంగతనం చేయలేదు, నేనే నగలు తీసుకోలేదు. నువ్వు నీ చేత్తో ఈ నగలు తీసుకోకపోతే ఎవరో నీకిచ్చుండాలి. వాళ్ళెవరు? అత్తయ్య గారు. ఇదెక్కడి గొడవరా బాబు? ఏంటనమ్మా, మనుషుల్ని అస్సలు అంచనా వేయలేం. ఏకులా వస్తారు, మేకై కూర్చుంటారు. పొయ్యి మీదే కాదు, నువ్వు కూడా మరుగుతున్నావు గాని కాస్త కాఫీ నీళ్లు నా ముఖాన్ని కొడతావా లేదా?
అలా వలుకుపోయడం ఎందుకే? అంత కోపంగా ఉంటే నన్నెత్తి మీద పోయొచ్చుగా. ఈ ఇంట్లో పని వాళ్ళు లేరా? ఉన్నారు నానా, ధనియాలుంది కదా, ఏమైంది? ఇందాక వాష్రూమ్ లో వాటర్ రాలేదు. ట్యాంక్లో వాటర్ అయిపోయాయిరా. ఇప్పుడు మోటార్ వేశాను, వచ్చేస్తాయి. అలాంటప్పుడు పైకి నీళ్లు ఎవరు తీసుకురావాలి? నేను తీసుకొచ్చిన కదండి. అదే, నువ్వెందుకు తీసుకొచ్చావంటున్నాను. మీరే కదా తెమ్మన్నారు. నేను తెమ్మన్నాను అంటే నిన్ను తీసుకురమ్మని కాదు, మరి సర్వెంట్ తోనో మా అమ్మతోనో పంపించమని. గిదేంది మళ్ళా? నువ్వే ఎందుకు తీసుకొచ్చావు? ధనియాలు పండ్లున్నది. మా అమ్మకి చెప్పొచ్చు కదా. నేను పూజలో ఉన్నాను కదా నానా. నీకు పూజ ముఖ్యమా లేక నీ కోడలు కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యమా? ఆ, బిడ్డ బిడ్డ ముఖ్యమే. అలాంటప్పుడు ప్రెగ్నెంట్ అయిన నీ కోడలితో నీళ్ళెందుకు మోయించావు? అంత నిర్లక్ష్యంగా తను అంత బకెట్ పట్టుకుని పైకెలా వస్తుంది? ఇది మంచిగుంది. గుమ్మి నిండా వడ్లుండాలా, గుమ్మల్లోన బిడ్డుండాలంటే ఇట్లా. టైంకి నీళ్లు లేకపోతే ఒంటి మీదున్న సబ్బు ఎండిపోతది. అలాగని బాధ్యత లేదా? కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి అనే జ్ఞానం లేదా? ఏం నాన్నా, ఏదో నువ్వు చెప్పావనే కంగారులో తెచ్చుంటుంది. ఇంకెప్పుడు చెయ్యదులే. తను చేయడం కాదు, సర్వెంట్ చేయాలి కదా. నువ్వు దగ్గరుండి సర్వెంట్తో చేయించాలి కదా. ఎటు తిరిగి నా మీదకే వస్తుందని తెలుసు. నిర్లక్ష్యం తనకే కాదు, నీకు ఉండకూడదు. నీకు బాధ్యత ఉండాలమ్మా. ఆ, సరే నాన్న, అలాగే. హలో, నేను చక్రికి చెప్పాను, వాడేమో ఇంట్లోనే ఉన్నాడు. ఓకే ఓకే, ఇప్పుడే వస్తాడు. అవంతిక, ఆ బార్డర్ బ్లూలో ఉండాలన్నాడుగా. అదే చేస్తున్నానండి. త్వరగా కానీ, ఎవరైనా వస్తారు. మ్. ఇదేంటి, ఇప్పుడే కదా సామ్రాట్ వెళ్ళింది, అప్పుడే ఫోన్ చేస్తున్నాడు. సామ్రాట్, చక్రి, ఈరోజు కొటేషన్ ఇవ్వాలి, మర్చిపోయావా? సారీరా, కంగారులో మర్చిపోయాను. కంగారేంట్రా, ఇవాళ లాస్ట్ డేట్, ఇంకో 1 hour టైం ఉంది. త్వరగా వెళ్ళు. ఇప్పుడే వెళ్తాను సామ్రాట్. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఆ కొటేషన్ అనుకున్న టైంలో ఇచ్చేసి ఆఫీస్కి వచ్చేసాయి. ఓకే ఓకే. అవంతిక, పాపను పడుకోబెడుతున్నాను, నేను అర్జెంటుగా వెళ్ళాలి. డిజైన్స్ జాగ్రత్త. మ్, అలాగేనండి. బాయ్. డోర్ వేసుకో. హలో, సామ్రాట్ అన్నయ్య గారు. అలా పిలిస్తే కాస్త కోపం వచ్చినట్టుంది. అదేం లేదు. అంటే మీ తమ్ముడు మీరు కలిసి కష్టపడి బిజినెస్ చేసిన గుర్తింపు తనకేగా వచ్చింది. మీ ఐడెంటిటీ అంతా మీ తమ్ముడు పేరు మీదే కదా, ఏమంటారు? మీతో మాట్లాడే టైం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. కార్ చెడిపోయింది. నాకైతే మీకు లిఫ్ట్ ఇవ్వాలనుంది. మీకు లిఫ్ట్ తీసుకోవాలనుందో లేదో తెలీదు.
ఎక్కడికో చాలా అర్జెంటుగా వెళ్ళాలనుకుంటా. పర్వాలేదు, నేను డ్రాప్ చేస్తాను. అంటే ఎందుకంత మొహమాటం? నేను మీ తమ్ముడికి అప్పుడు మీకు శత్రువుని కాదు. అయ్యో, నేను అలా అనలేదు. మీ గురించి నాకు తెలుసు, అందుకే లిఫ్ట్ ఇస్తాను అంటున్నాను. కానీ ఈ రూట్లో పెద్దగా వెహికల్స్ రావు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? కోరి సాయం చేస్తానంటే కాదనకూడదు చక్రి గారు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఆ కొటేషన్ అనుకున్న టైంలో ఇచ్చేసి ఆఫీస్కి వచ్చేసాయి. నేను అర్జెంటుగా వెళ్ళాలి. అది తెలుస్తుంది, అందుకే ఈ సాయం. రండి. థ్యాంక్స్. గౌతమ్, కలెక్టర్ ఆఫీస్లో పని అయిపోయింది. చక్రి కొటేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇక దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే రా, స్టార్ట్ చేస్తాను. ఓకే. చక్రి ఇన్ టైంలో కొటేషన్ సబ్మిట్ చేశాడా లేదా? ఇక్కడే ఆ? ఆపండి. ఏంటి ఇక్కడ ఆపమన్నారు? చిన్న వర్క్ ఉంది. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ జ్వాల గారు. ఇంత చిన్నదానికి థ్యాంక్స్ చెప్పడం అవసరమా? కావాలంటే ఆ డబ్బు తీసుకోమా. అంతేకాని నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన ఈ జ్వాల సారీ చెప్పదు. అయితే నువ్వు ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలలేవు. పైసలతోటి నువ్వు తందనాలు ఆడగలవు, పైసలతోటి ఆస్తులు కొనగలవు, కానీ తప్పుని ఒప్పుగా మార్చలేవు జ్వాల. మర్యాదగా తప్పుకుంటారా లేదా? గదే మర్యాదతోటి చేసిన తప్పుని ఒప్పుకుంటావా లేదా? చెప్పాలి, చెప్పాలి, సారీ 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 చెప్పాలి, నేను చెప్పను. నేను చెప్పను. తప్పించుకొని పోవుడు నీ తరం కాదు. సారీ చెప్పుడు తప్ప వేరే దారి లేదు.
గట్టిగా. సారీ సారీ సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఏంటిది? ఆ జ్వాల కారులో నుంచి చక్రి దిగడం ఏంటి? శత్రువుకి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి? అసలు చక్రి ఏం చేస్తున్నాడు? గుడ్ మార్నింగ్ బాబు. రమ్మన్నారు. న్యూ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని రెడీ చేసావా? అంతా రెడీ బాబు. మీరు ఓకే అంటే 2 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేయొచ్చు. 2 రోజులు కాదు, రేపటి నుంచే స్టార్ట్ చేయాలి. అలాగే బాబు, మీరు ఎలా అంటే అలా. మిగతా వర్కర్స్ మెటీరియల్స్ అన్నీ వచ్చేసినట్టే కదా? కొంత వచ్చింది, మిగతాది ఈ రోజు నైట్ కల్లా వచ్చేస్తుంది బాబు. ఏదేమైనా వర్క్ స్టార్ట్ అయిపోవాలి, డిలే చేయొద్దు. అలాగే బాబు. అన్నట్టు డిజైన్స్ రిజిస్టర్ చేయించారా? అదొకటే బ్యాలెన్స్ బాబు, సాయంత్రానికి ఫైల్ చేయించేస్తాను. 4-5 డేస్లో డిజైన్స్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి. 1 వీక్ లోపు మార్కెట్లోకి వెళ్ళాలి. డే అండ్ నైట్ వర్క్ చేయిస్తాను బాబు. చక్రి ఆఫీస్కి వచ్చాడా? లేదు బాబు, కొటేషన్ ఇచ్చి ఇంటికి వెళ్తానన్నట్టు గుర్తు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే బాబు. దొరగారేంది ఏదో డెప్త్గా సంచాయిస్తుండ్రు? ఇదేంటిది నన్ను అడగమంటుంది? ఇప్పుడు నేను గదిలిచ్చిననుకో ఎట్లా రియాక్ట్ అవుతారు? ఏం చేయాలి ఇప్పుడు? నాన్న సామ్రాట్, ఏమైనా కావాలా? చక్రి ఎక్కడమ్మా? ఇంటికి వచ్చాడా?
ఇంకా రాలేదు సామ్రాట్. కొటేషన్ ఏదో వేసి ఆఫీస్కి వెళ్తానన్నారు. ఏమైంది నాన్న? అదిగో ఆయన వచ్చారు. ఏంటి ఏమైంది? చక్రీ కొటేషన్ ఇచ్చావా? ఇచ్చాను. ఇన్ టైంలోనే వేశాను సామ్రాట్. కంగారు పడాల్సిందేం లేదు. 100% ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది, డౌట్ లేదు. వాళ్ళ ఆఫీస్కి నువ్వు ఎలా వెళ్ళావు? కారులోనే వెళ్ళాను సామ్రాట్. ఎవరి కారులో? ఎప్పుడు? అయ్యయ్యో, బంధువులందరూ వచ్చేసారా? ఏంటండి, ఎవరు ఫోన్లో? భవానికి ఇస్తున్నాను. హలో. ఏమంటున్నావు తల్లి? మనకి కావాల్సిన ఆయుధం దొరికింది. ఆ ధనియాలు మనం చెప్పినట్టుగానే శ్రీవల్లి ఫోన్ నుండి డిజైన్స్ పంపించింది డాడ్. ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. మొత్తానికి దాల్చిన చెక్క గట్టిదే. ధనియాలు డాడ్. అదేలే ధనియాలు. ఇంతకీ నీ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? దాని ఫోన్ నుంచి వచ్చిన ఈ ఫోటోలతోనే ఆ శ్రీవల్లి కాపురం కూల్చబోతున్నాను. సూపర్ తల్లి. అది నన్ను రోడ్డు మీద అవమానించింది. నేను రేపు దాని జీవితాన్ని అగమ్య గోచరం చేయబోతున్నాను. అబ్బా, ఇది ఇంకా సూపర్ తల్లి. ఈ డిజైన్స్ 4 రోజుల్లో మన కంపెనీ బ్రాండ్ మీద మార్కెట్లోకి వెళ్తాయి. ఈ ఫోటోలు ఆ శ్రీవల్లిని సామ్రాట్ జీవితంలోంచి నట్టేట్లకు తోసేయబోతున్నాయి. ఇది అమ్ముడు, ఎంత బాగా ప్లాన్ చేశావు. అనుకున్నది జరుగుతుంది. ఈసారి నీ చేతిలో ఆ సామ్రాట్ గాడి పతనం చూడాల్సిందే. మీ డాడీ కోరిక తీరాల్సిందే. జాగ్రత్త. మీ కోరిక తీరుతుంది. మన కంపెనీ నెంబర్ 1 గా నిలుస్తుంది. నొప్పి. అబ్బా. ఏంటి, ఇంకా నొప్పి తగ్గలేదా స్వామి? ఎట్లా తగ్గుద్ది స్వామి? భరించటంలో తెలుస్తుంది బాధ. అబ్బా. ఆయింట్మెంట్ రాసుకున్నావు కదా స్వామి. ఆయింట్మెంట్ రాసుకుంటే ఇంటనే పోతా స్వామి. ఈ కాలు బెనికిందో ఇరిగిందో ఏం సంజేతలే. అమ్మా నొప్పి. హలో డాక్టర్, నేను సామ్రాట్ని. చెప్పండి సామ్రాట్ గారు. మా ఇంట్లో ఒకరికి కాలేదో బెనికింది. కాస్త ఇంటి దాకా వస్తారా? సారీ అండి, ఎమర్జెన్సీ కేసులున్నాయి, ఇప్పుడు రావడం కుదరదు. పోనీ హాస్పిటల్కి తీసుకొచ్చేయండి. అలాగే. ఏంటి స్వామి ఇది? ఇంట్లో ఒకళ్ళక? నేనేమన్నా పొరుగునా పిల్లనా? నేను మీకేం గానా? ఇప్పుడు సమస్య అది కాదు. కాలు బెనికింది, పెయిన్ వస్తుంది, అది సమస్య స్వామి. గసవంటప్పుడు డాక్టర్ని పిలిపేయాలి కదా. ఫోన్ చేసిందే పిలవడానికి, కానీ డాక్టర్ బిజీగా ఉన్నారంట, మనల్ని రమ్మంటున్నారు. వెళ్దాం పదా. ఏం అవసరం లే. అసలే ప్రెగ్నెంట్వి, అంత పెయిన్తో ఎలా ఉంటావు? అవు కదా, వర్షం అయినా ఇప్పుడు దవాఖానకి పోతే కాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కడుపు లేదని గుర్తుపడితే నొప్పో గిప్పో నాకేమొద్దు, అదే తగ్గిపోద్ది. చిన్నపిల్లలా బిహేవ్ చేయొద్దు స్వామి. హాస్పిటల్కి వెళ్ళి తీరాలి. అరే, నాకు నొప్పి లేదని చెప్తున్నా కదా. ఇందాకే కదా కుయ్యో మొర్రో అన్నావు. గప్పుడు ఉంది, గిప్పుడు లేదు. బెడ్ దిగి ఒకసారి నడు. ఏంటికి టెస్టింగ్? స్వామి, నడుస్తుందా నాతో హాస్పిటల్కి వస్తుందా? ఇది ఇక్కడిలోనిరా దేవుడా.
తగ్గిపోతుంది చెప్తున్నా కదా. ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఏదీ తగ్గదు. వస్తే మర్యాదగా ఉంటుంది, లేదంటే అయ్యో నాకు మంచిగానే ఉందని చెప్తున్నా కదా స్వామి. అయితే నడిచి చూపించు.